అనంత విశ్వంలో అంతటా తానై ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళానిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళానిలయం నుండి తరలిన అరుదైన దేవీ దేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి ఆహ్వానం. ఇప్పుడు త్రికళా జ్ఞానంలోనికి మిమ్మల్ని అందరినీ మనసా వాచ ఆహ్వానిస్తూ అందరికీ అదృష్టవరం కలగాలని కోరుకుంటున్నాను. అదృష్ట వరం అన్నది ఎక్కడుంది? లక్ష్మి చిత్రాలలోని కరములలోనే కాదు, మన కరములలో కూడా దాగి ఉంది. మన కరములలో శుభకరమైన లక్షణాలు ఉంటాయి. అదృష్టపరమైన లక్ష్మీకర తత్వాలు దాగి ఉన్నాయి. పంచభూత తత్వాలు ఈ హస్తంలో దాగి ఉంది. జలతత్వంగా, పృథ్వీతత్వంగా,
ఆకాశతత్వంగా, వాయుతత్వంగా, అగ్నితత్వంగా. ఈ పంచభూత తత్వంతో లక్ష్మీకరమైన హస్తం ఇది. ఈ హస్తంలో హస్తి కూడా దాగి ఉందని చిత్రీకరించి చూపించాను. ఆ హస్తి ఏనుగులు ధనలక్ష్మికి అటు ఇటు ఉండి ఇంట ఉంటే తప్పనిసరిగా ఐశ్వర్య వరం మీ ఇంట కురుస్తుంది. అటువంటి చిత్రాలనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి మీకందరికీ అన్ని సమస్యలు తొలగిపోవాలని, అదృష్టవంతమైన లక్ష్మీకరమైన చిత్రాలని మీకు అందిస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే మీ కరములలోని లక్ష్మీకరమైన మకరమును దర్శించండి. ఆ మకర తత్వమే ఈ పంచభూత తత్వమైన మకరాంశం, లక్ష్మీ వాహనం అది. అటువంటి మకరాంశమైన ఈ మకర తత్వ కరములు పంచభూత తత్వములు. అటువంటి కరములను చూసి మనము ప్రార్థన చేసుకోవాలి. ఇవి లక్ష్మీకరమైనవి, సర్వజన వశీకరమైనవి. ఒక వ్యక్తిని దీవించాలంటే ఈ కర్మలతోనే దీవించాలి, దూషించాలన్నా ఈ కర్మలతోనే దూషించాలి. ఎందుకంటే 72,000 నాడుల కొసలు ఇక్కడే ఉన్నాయి. అందుకని రత్నధారణ కూడా ఈ వేళకు ధరిస్తుంటాం. బుధుడి అనుగ్రహం కలగడానికి పచ్చని, సూర్యుడి అనుగ్రహం కలగడానికి కెంపుని, నీలాన్ని శని అనుగ్రహం కోసం ఈ మధ్యవేలికి ధరిస్తుంటాం. గురువు యొక్క అనుగ్రహం కలగడానికి ఈ చూపుడు వేలికి ధరిస్తుంటాం. ఇలా పంచభూత తత్వమైన ఈ కరములు అదృష్ట కరములు, సర్వజన వశీకరములు, శుభకరములు. ఆ కరములలో అదృష్టం దాగి ఉంది. ఏ పని చెయ్యాలన్నా ఈ కరములే ముఖ్యము, కారణములు. అందుకనే ఒక లక్ష్మీ చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఆ లక్ష్మీతత్వమైన హస్తీ ముద్రతో ఆ హస్తాల్ని చిత్రించాలి. ఆమె హస్తాలలో కూడా గజతత్వం దాగిందని ఇలా చిత్రీకరిస్తుంటాను. బొటనవేలు తొండంలాగా చిత్రించి నేను ఇప్పుడు గీస్తున్న చిత్రంలో ఆ చిత్రం ఎలా ఉంటుంది, నా ఊహ తగ్గట్టు ఆ చిత్రాన్ని ఏ విధంగా చిత్రిస్తున్నానని చిత్రీకరించి చూపిస్తున్నాను. కమలాన్ని ఇలా పట్టుకున్న హస్తం గజతత్వంతో ఏ విధంగా దాగి ఉందో ఈ చిత్రంలో చూడండి, మీకే అర్థమవుతుంది. నేనే కాదు, ఎవరైనా సరే చిత్రకారుడు ఆ ఊహా జ్ఞానంతో మనోదృష్టిలో ఆ చిత్రాన్ని ఊహించి బ్రహ్మముహూర్తంలో చేసి చూడండి. తప్పనిసరిగా ఆ చిత్రంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఈరోజు ఈ నూతన సంవత్సరం ఆరంభం నుండి అందరికీ పంచాంగ శ్రవణం వినాలని ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న త్రికళ రాశితత్వాన్ని నా మనోదృష్టికి అందిన 12 రాశితత్వాన్ని కన్యా రూపంలో కన్యా లక్ష్మిగా ఈరోజు మీ ముందు ఆ అమ్మవారు అనుగ్రహంతో చిత్రీకరించి చూపిస్తున్నాను. ఆ కన్యాలక్ష్మి రూపవర్ణన, రాశి వర్ణన ఎలా ఉందో నా మనోదృష్టికి అందినది మీ ముందు ఉంచుతున్నాను. ఇది నాతో పాటు నా అంతర్లీనంగా ఉండిపోకూడదని, నా స్వప్నం కూడా మీకు తెలపాలని, నా యోగ దృష్టికి అందిన మరో సృష్టిని మీ ముందు ఉంచుతున్నాను. ఆ కన్యాలక్ష్మి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను గీస్తున్న చిత్రంలో ఓ స్త్రీమూర్తి లక్ష్మీతత్వంగా కూర్చొని ఉంది. 12 రాశులలో ఏకమై కన్యాలక్ష్మి ఈ చిత్రంలో చూపించినట్టుగా కూర్చొని 12 రాసుల దళములలో లక్ష్మీ కటాక్షంతో
సాక్షాత్కరిస్తుంది. ఈ 12 రాశితత్వములతో ఓ కన్య వర్ధిల్లుతుంది. ఓ ఇంట్లో శుభం జరగాలన్నా, కష్ట నష్టములు జరగాలన్నా అన్నిటికీ కారణము ఒక కన్య, ఒక స్త్రీ. ఆడబిడ్డ పుట్టిందని మైనస్ అంటుంటారు, మగబిడ్డ పుడితే ప్లస్ అంటుంటారు. ఎంత దారుణం అండి. మీ తల్లి అయినా చెల్లైనా స్త్రీమూర్తే. ఆ కన్య లేకుంటే ప్రకృతియే లేదు, సృష్టి లేదు. అటువంటి కన్యారాశి తత్వము మహాపవిత్రమైనది. మన సంస్కృతి అత్యున్నతమైన పవిత్రమైన అలంకరణను ఈ కన్యకి ఇచ్చింది. మగవారి కంటే స్త్రీని లక్ష్మిగా భావించి ఆభరణాలతో నవగ్రహ అనుగ్రహాలు కలిగిన నవరత్న ఖచ్చితంగా అలంకరించేవారు, అమ్మవారుగా పూజించేవారు. ఒక స్త్రీ ఆదిశక్తి. ఆ స్త్రీని ఎవరైనా కించపరిచి, బలాత్కరించి, అవమానపరిచి, దుఃఖపరిస్తే తప్పనిసరిగా ఆ స్త్రీ శాపం వెంటాడుతూనే ఉంటుంది. ఏ విధంగా అంటే 12 రాశి తత్వములతో ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఏ పురుషుడైనా గుర్తించుకోవాల్సింది స్త్రీని ఆదిశక్తిగానే. ఆ స్త్రీ కంట తడి పెట్టించకూడదు, వారి వెంటపడి హింసించకూడదు. ఆ పాపం మిమ్మల్ని 3 తరాల వరకు వెంటాడుతుంది. మొదటి రాశి మేషరాశి తత్వంతో ఆ స్త్రీ ఎలా శపిస్తుంది అంటే, మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజ దోషంతో ఆమె యొక్క ఆగ్రహం నుండి వెలువడ్డ త్రికోణ తత్వము తప్పనిసరిగా అవమానపరిచిన వారిని, హింసించిన వారిని వెంటాడుతూనే ఉంటుంది. సర్పదోషమై, కుజదోషమై సంతాన విహీనుల్ని చేస్తుంది. ఆ తర్వాతది వృషభ రాశి. వృషభ రాశి తత్వమై ఆగ్రహంతో మిమ్మల్ని వెన్నంటి తరుముకుంటూ వెళ్ళి ఏ వాహనం కిందనో పడేలాగా కుమ్మి తోసేస్తుంది. అప్పుడు విలవిలలాడుతూ గిలగిలా కొట్టుకుంటూ ఆ స్త్రీని ఇలా హింసించాము, ఆ పాపం ఇలా వెన్నంటి వచ్చింది మనల్ని అని తెలుసుకుంటారు. ఆ స్త్రీ యొక్క తీవ్రత ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చేది మిథున రాశి. మిథున రాశి అంటేనే తోడు నీడ. ఒక వ్యక్తికి వివాహం అయితే తోడు దొరుకుతుంది, సరి అయిన జోడుగాను ఉంటుంది. కానీ ఆ తోడు దొరకాలంటే ఈ శాపం కూడా కారణమవుతుంది. ఆ స్త్రీ యొక్క శాపం మీకు తోడు నీడ లేకుండా చేస్తుంది, కళ్యాణ యోగం లేకుండా చేస్తుంది, వంశం అన్నదే లేకుండా చేసేస్తుంది. అదే మిథున రాశి తత్వము. ఇక తోడు గురించి చెప్పాను, ఆ తర్వాత గూడు గురించి చెప్పాలి. నేను ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోయానండి, ఏ పాపం చేశానో ఏంటో అంటుంటారు. అది కూడా స్త్రీ శాపానికి కారణమే అయి ఉంటుంది. అటువంటి స్త్రీ శాపం ఉంటేనే కర్కాటక రాశి అన్నదే బొరియా గూడు వెతుక్కుంటూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. ఆ గూడు లేకుండా అలమటించే విధానమే కర్కాటక రాశి తత్వం. ఆ కర్కాటక తత్వంతో కూడా శపిస్తుంది ఆమె. ఆ తర్వాత వచ్చేదే సింహరాశి. సింహరాశి గర్జిస్తూ మిమ్మల్ని వెన్నంటి భయపెట్టి గజగజలాడేలా అప్పుల పాలయ్యేలా చేసేస్తుంది. అప్పులవాడు కనిపిస్తే చాలు తప్పించుకు తిరగడానికి ఎన్నెన్నో తప్పులు ఆడాల్సి వస్తుంది. ఎన్నెన్నో మాటలు చెప్పి నచ్చజెప్పి కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో వారికి జ్ఞానోదయం కలుగుతుంది. ఆ స్త్రీని ఏడ్పించాం, ఆ శాప ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామేమో. అందుకనే లక్ష్మీతత్వమైన ఆ కన్యాతత్వమైన ధనం మన చేత నిలవలేదేమో అని మీరు
విలపించే సమయం వస్తుంది. సింహరాశి తర్వాత వచ్చేదే కన్యారాశి. కన్యారాశి తత్వమే ముఖ్యమైనది. ఒక కన్యను దానం చేయటం అనేది ప్రపంచంలో చాలా పవిత్రమైనది. కన్యను దానంగా పుచ్చుకోవటం ఇంకా పవిత్రమైనది. ఒక కన్య, ఒక లక్ష్మిని మీరు దానంగా ఇస్తున్నారు. మహోన్నతమైన దానం అది. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనటువంటి దానం అది. అటువంటి స్త్రీమూర్తిని దానం చేయటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయ్యా నాకు పిల్లలు లేకుండా ఉన్నారు అని విలపించేవారైతే ఇంకొందరు అందరూ ఆడపిల్లలే అని బాధపడేవారు ఉన్నారు. అది తప్పు కాదు, మీరు అదృష్టవంతులు. లక్ష్మీదేవుల్ని కన్నారు. అటువంటి లక్ష్మీదేవిని కన్యాదానం చేసే భాగ్యం మీకు దొరికింది. ఆ భాగ్యానికి మీరు పొంగిపోవాలి కానీ కృంగిపోకూడదు. సమస్యలు అది అబ్బాయి మూలంగా రావచ్చు, అమ్మాయి మూలంగానైనా రావచ్చు. అంతేకాని మీ కర్మ ఫలితం ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఈ రోజులలో స్త్రీ అయినా మగ అయినా ఒకటే. కాబట్టి కన్యాదానం చేసే భాగ్యం మనకు కలిగిందని కాలరెగరేసుకుంటూ మీరు తిరగండి. తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కన్యారాశి తర్వాత వచ్చేదే తులారాశి. తులాతత్వంతో పాపపుణ్యాలను బేరీజు వేస్తూ ఆ స్త్రీ విలపించినప్పుడు ఎంత బాధపడిందో దానికి రెట్టింతల బాధ యముడు మీకు ప్రసాదిస్తాడు, శనీశ్వరుడు ప్రసాదిస్తాడు. ఈ అన్నదమ్ములిద్దరూ కర్మ ధర్మాల్ని నిర్వహిస్తూ తులాతత్వంతో ఉంటారు. మీరు ఏ స్త్రీనైతే బాధించారో, బలత్కరించారో, హింసించారో, కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. తులారాశి తర్వాత వృశ్చిక రాశి తత్వం. వృశ్చిక రాశి అన్నది స్త్రీ యొక్క నఖములలో దాగి ఉందన్నాను. నఖములే కాదు, ఆమె చూపులలో ఉన్న అగ్ని కూడా అలాంటిదే. ఆ తర్వాతదే ధనస్సు రాశి. ఒక స్త్రీమూర్తి ఒక పురుషుడి చేత బలాత్కరించబడి కోపతాపాలకు గురై కష్ట నష్టాలకు గురైనప్పుడు ఆమె ఇంద్రధనస్సు లాంటి కనుభూమలో కోపంతో ముడిపడిందంటే అక్కడి నుండి కోపంతో శాపమై బాణమై మిమ్మల్ని వెన్నంటి తరుముతుంది. ఆ తర్వాతదే మకర రాశి తత్వము. మకర రాశి అన్నది లక్ష్మీ వాహనము, వెంకటేశ్వరుడి ఆభరణము. అటువంటి మకరము అనుగ్రహం ఉంటే మీరు లక్ష్మీపుత్రులు అవుతారు, లక్ష్మీ కటాక్షము కలిగిన వాళ్ళు అవుతారు. స్త్రీ శాపానికి గురైనప్పుడు ఆ మకరము దంతములతో బంధించి ఆ కోరలలో మీరు గిలగిలా కొట్టుకునేలా చేస్తుంది. అదే మకర రాశి తత్వం. ఆ కోరలలో బంధించబడిన మీరు ఎట్టి పరిస్థితిలోనూ బయటపడలేరు. అది మహాపాపమై బంధిస్తుంది, ధనాకర్షణ లేకుండా చేసేస్తుంది. ఈ జన్మకే కాదు, 7 జన్మలు మీరు గిలగిల కొట్టుకున్న ఆ పాపం మిమ్మల్ని వదలదు. ఆ తర్వాత వచ్చేదే కుంభరాశి తత్వం. ముఖ్యంగా కుంభరాశి తత్వం ఎలాంటిదంటే పొదుపుకు చిహ్నాలైన కుంభములు హుండీలు లాంటివి. మనం దాచుకున్నవి నిలబడేవి అవి. ఇంకొక రకంగా చెప్పాలంటే స్త్రీ పాలిచ్చే స్తనాలు కూడా కుంభము తత్వమైనవి. స్తన కుంభములవి, అమృత కలశాలవి. ఒక బిడ్డను పెంచి పోషించే శక్తినిచ్చే అమృత తత్వం అది. అటువంటి కుంభరాశి తత్వము మీరెప్పుడైతే స్త్రీని హింసించారో, వారిని వెన్నంటి హేళన చేసి ఆత్మహత్యకు ప్రేరణ కలిగించారో ఆ పాపం మిమ్మల్ని వదలదు, శాపమై వెన్నంటి వస్తుంది. మీ పిల్లా పాపలకు కుంభరాశి తత్వమైన
పాలు అన్నది దొరకకుండా చేసేస్తుంది, నేల పాలయ్యేలా చేస్తుంది. ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. పట్టుకుంటే బంగారం అవ్వాల్సింది మట్టి అయింది ఏంటా అని బాధపడవలసిన రోజు రావచ్చు. ఓటి కుండలో మీరు నీరెంత పోసినా ఏం ప్రయోజనం? చిల్లు పడిన వెంటనే నీరు నిలవదు. కూడు కూడా వండుకోలేరు ఆ కుండలో. చిల్లు పడిన కుండలో ఏం చేయగలం? అదే పాపం. కుంభరాశి తర్వాత వచ్చేదే మీనరాశి. ఈ మీనరాశులకు సంబంధించి చెప్పాలంటే అద్భుతమైన తత్వం అది. స్త్రీ బాధపడి కళ్ళు ఎర్రబడితే, కళ్ళు నుండి కన్నీటి ధార కారితే, నన్ను అనవసరంగా వీడు వెన్నంటి హింసించాడు, యాసిడ్ పోసి నా శరీరాన్ని దగ్ధం చేశాడు, వీడు నాశనమైపోవాలి అని శపిస్తే తప్పనిసరిగా ఆ శాపం 7 జన్మలకు వెన్నంటి వస్తూనే ఉంటుంది. చేపల్ని నీటి నుండి తీసి ఒడ్డున వేస్తే గిలగిల కొట్టుకుంటాయి, అవి ఎగిరెగిరి పడుతాయి, వాయువు అందక, జలం లేక. అదే పరిస్థితి తప్పనిసరిగా మీరు ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది. మీరు వెక్కి వెక్కి ఏడ్చినా, ఎంత జ్ఞానోదయమయ్యి పరితపించినా ఫలితం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఆ జ్ఞానం ముందే ఉండాలి. స్త్రీ అబల కాదు, సబల. ఈ కన్యారాశి తత్వంతో మీకు తెలుసుకోవాల్సిన విషయం అది. స్త్రీ ఆదిశక్తి. స్త్రీ ఒక తల్లి, ఒక చెల్లి. కన్యకు పరిపూర్ణమైన గౌరవం ఇవ్వండి. కన్యాదానం చేసే అర్హత మనకు కలిగినందుకు